నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురాతన సంపదను, పురాతన కట్టడాలను రక్షించుకోవాలి. కాకినాడలో ప్రపంచ ప్రజా కమిషన్ చైర్మన్ రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్. ఆంధ్రప్రదేశ్ భావితరాలు బాగుండాలంటే విభజన హామీలు అమలు కావాల్సిందే. ప్రత్యేక హోదా రాయితీలు ఈశాన్య రాష్ట్రాలకు కొనసాగుతున్నప్పుడు అది ముగిసిన చాప్టర్ అనడం దుర్మార్గమన్న జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్. దళితుల పథకాలు తీసేసిన జగన్పై యుద్ధానికి మేము సిద్ధమనే కార్యక్రమం. దళితులను అవసరానికి వాడుకొని ముంచేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని మండిపడ్డ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్. ఇక వివరాల్లోకి వెళ్తే, గండేపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు జడ్ రాగంపేట గ్రామ సర్పంచ్ కందుల చిట్టిబాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో 500 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్, ఎన్టీఆర్, కందుల కొండయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అక్కడే కందుల చిట్టిబాబుకు, కందుల విజయ్కి, కందుల వినయ్కి, అనుచరులకి పార్టీ కండువాలతో నెహ్రూ స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీగా మురారి, కందుల కొండయ్య సెంటర్లో ఎన్టీఆర్, కొండయ్య విగ్రహాలకు పూలమాలలతో అంజలి ఘటించి బైక్ ర్యాలీతో జగంపేట చేరుకుని సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీని చేరడం జరిగిందని, మళ్లీ ఏ గ్రామంకి వెళ్లినా తెలుగుదేశం పార్టీలోకి రండి అని అందరూ ఆహ్వానించడం మా అన్న ఆశయం. తెలుగుదేశం పార్టీని జ్యోతుల నెహ్రూ విజయం సాధించడమేనని, అందుకే మళ్లీ ఈ రోజు పార్టీలోకి పునఃప్రవేశం చేస్తున్నానని, ఊపిరి ఉన్నంత వరకు నెహ్రూను, టీడీపీని వీడనని అన్నారు. అనంతరం నెహ్రూ మాట్లాడుతూ, కొండయ్య కుటుంబంతో నాకు ఎంతో సన్నిహిత్యం ఉందని, అటువంటిది ఆయనకు దూరం అవడం చాలా దురదృష్టకరమని, కందుల చిట్టిబాబు ప్రత్యేక పరిస్థితుల్లో నన్ను వీడి వెళ్లడం జరిగిందని, మళ్లీ పార్టీలోకి వస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. పార్టీలో ఎవరికి ఇచ్చే విలువ వారికి ఇస్తానని, పెద్దవాడు వచ్చాడు చిన్నవాడిని వదిలేయడం వంటి పరిస్థితులు ఉండవని, అందరికీ సమాన ప్రాధాన్యతతో చూస్తానని, నియోజకవర్గాన్ని 4 అంశాలతో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శులు కోర్పుల చేదొర, ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పు సాయితేజ, పోతుల మోహన్ రావు, మారిశెట్టి భద్రం, చదరం చంటిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, కొత్తకొండబాబు, అడబాల భాస్కర్ రావు, అవసరాల బాలసుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏ రకంగా అయితే నెహ్రూ గారు, మా నాన్నగారు ఒక కుటుంబంలో ఉండేవారు, నన్ను, మా చిన్నాన్నగారిని, మా కుటుంబాన్ని ఇప్పుడు కూడా అదే విధంగా ఆయనతో పాటు తోడుగా తీసుకెళ్లాలని, ఆయన ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది సోదరులారా. 94లో నేను సర్పంచ్గా నెక్కాను. ఇప్పుడు 2024 వచ్చింది. 2024 వరకు కూడా 30 సంవత్సరాల నుంచి నా జడ్రాగంపేట ప్రజలు నన్ను సర్పంచ్గా ఆదరించి, అభిమానించి, నన్ను నిలిపినందుకు వాళ్ళకి చేతులెత్తి నేను నమస్కరించుకుంటున్నాను. మరి ముఖ్యంగా 30 సంవత్సరాల నుంచి కూడా జడ్రాగంపేట గ్రామంలో నేను ఏ ఎలక్షన్ చేసినా ఆ ఎలక్షన్కి 700, 800 మెజార్టీ రావటమే తప్ప ఎప్పుడు మెజార్టీ అన్నది లేకుండా నేను ఎలక్షన్ చేయలేదు. 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ఉండే నేను వైసీపీ పార్టీకి ఓటే వేయలేదు. ఇప్పటికీ వైసీపీ పార్టీ ఎలక్షన్ కూడా నేను చేయలేదు, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేశాను. మొన్న లాస్ట్ టైం జ్యోతుల నెహ్రూ గారు కూడా నేను ఎలా ఎలక్షన్ చేశాను, ఏం చేశాను అన్నది నెహ్రూ గారికి తెలుసు, నవీన్ గారికి తెలుసు. మండలంలో 80 ఊర్లు ఉంటే మా ఊరు జడ్రాగంపేట 280 ఓట్లు మెజార్టీ తెచ్చాం. 80 ఊర్లలో కూడా ఒక్క ఊరు కూడా మెజార్టీ రాలేదు. 10
ఉన్నాయే తప్ప రాని పరిస్థితుల్లో ఈ జడ్రాగంపేట ఒకటి వచ్చింది. 94లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నాకు అప్పుడు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు చిన్న ఉంటారు. నాకు ఇది కావాలండి, ఇది చెయ్యాలండి అని చిన్న కుర్రోడు పేసి పెట్టినట్టు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే, ఒరే అని ఏం చేయకండి, అదేం చెప్తే చేసేయండి. నేను ఎస్ఐ గారికి కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఎండిఓ కానీ ఎవరికి చెప్పినా నేను ఏ పని చెప్తే ఆ పని నేను ఎండిఓ ఆఫీస్కి వెళ్ళటం, ఆ పని అన్ని టక్టక్క పూర్తి చేసేట్టు జరిగేది. నన్ను చాలా ఆదరించారు. 20 సంవత్సరాలు నెహ్రూ గారితో చేసాం. ఒక కుటుంబ సభ్యులుగా మేము అందరూ కలిసిపోయి పనిచేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నిలబడ్డందుకు నా పక్కన వాడే ఉన్నాడు, వాడు నా ముందు వెనకుండి నడిపిస్తాడు అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇవాళ నాకు ఏర్పడుతుందని చెప్పేసి ఎందుకంటే మా ఇద్దరిది కూడా చాలా అవినాభావ సంబంధం. ఉదాహరణ మీకు చెప్తాను. వాడు రామాలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణం చేసేవాడు. అత్తోరున్నారు అతను, కానీ అత్తోరు బట్టలు పెడితే పేటల మీద తీసుకునేవాడు కాదు. నేను మా శ్రీమతి కలిసి వెళ్ళాలి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలి, బట్టలు పెట్టాలి, అప్పుడే కళ్యాణం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయి కూడా ఎప్పుడూ నన్ను అలాగే తండ్రిగానే భావించింది. అటువంటి అనుభవం ఉండేటటువంటి పరిస్థితి లేదు. అయితే దురదృష్టం, ఇగో ఈ దుర్మార్గుడి వల్లే మేమిద్దరం దూరం, పార్టీ పరంగా దూరమైన తప్పించి మనసుల పరంగా కానీ వ్యవహారిక పరంగా కానీ ఎప్పుడు దూరం అవ్వలే. నేను బయట పార్టీలో ఉన్నా అది చేసే కార్యక్రమం, ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉంటే మావయ్యని ఎలా చేస్తున్నానని చెప్పేసి ఖచ్చితంగా నాకు చెప్పే చేసేవాడు. ఆ రకమైనటువంటి అనుభవంతో ఉన్నటువంటి కుటుంబం మళ్ళీ తిరిగి వేళ మనతో కలిసి కలియుగతో వెళ్ళడానికి అవకాశం కలిగిన ఈ రోజు చాలా శుభప్రదమైనటువంటి రోజు అని చెప్పి భావిస్తూ, అయితే వీళ్ళు వచ్చినందుకు ఎవరికో నష్టం వస్తుందని మాత్రం ఎవరూ భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి ఏ ప్రాధాన్యత ఏ రకంగా ఇవ్వాలి, ఎవరిని ఏ రకంగా ఏ స్థాయిలో నేను ఉపయోగించుకోవాలి అన్నది సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పరిస్థితులు నా దగ్గర ఉన్నాయి. ఆ రకంగానే నేను చేసుకుంటాను తప్పించి ఈవేళ ఒక పెద్దోడు వచ్చాడు, ఇంకో చిన్నోడితో వదిలేయడం, లేదా ఇంకో పెద్దోడితో పక్కన గొడవ పెట్టుకోవడం ఇటువంటి సమస్య ఉండదు. నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరిని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ అందరినీ సమాన స్థాయిలో తీసుకెళ్తూ ఎవరికి ఏ కార్యక్రమం చేస్తే వాళ్ళకు ఉపయోగం, ఎవరి ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి. ఒకటి ఆలోచన పదవి కావాలనుకుంటాడు, ఇంకొక ఆలోచన ఆర్థిక సంపాదన కావాలనుకుంటాడు, ఒకడు ఉద్యోగం కావాలనుకుంటాడు, ఒకడు కాంట్రాక్ట్. అటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడుగా ముందు తరాలకి భవిష్యత్తు పునాది వేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అయితే రెండో వాడు 9 సంవత్సరాలు బట్టి ఏ పదవి లేకపోయినా, ఎవరు ఒక్క రూపాయి సహకారం చేయకపోయినా తన స్వశక్తి మీద సినిమాల్లో నటించి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఇక్కడ ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి, నిజాయితీ పరమైనటువంటి పాలన అందించేటటువంటి పరిపాలన తేవాలి అనేటటువంటి తపంతో మరి గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరి కలయిక సామాన్యమైనటువంటి కలయిక కాదు. ఈ ఇద్దరి యొక్క కలయికతో రేపు ఏర్పడేటటువంటి సుపరిపాలన ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పట్టేటటువంటి మహత్తస అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ మరి సుశీర్తులైనటువంటి కార్యకర్తలుగా నేను ఇందాక 4 చెప్పినటువంటి అంశాల్ని వీళ్ళిద్దరి యొక్క వ్యక్తిత్వం ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిస్థితి అర్థం చేసుకుని ఎదుటి తిట్టకల్లా మనం ఎలాగ జనమే తిట్టుకుంటున్నారు.
ఈ అంశాల మీదే ప్రామాణికంగా పెట్టుకుని మీరు ప్రచారం చేసి బలమైనటువంటి విధానంలో మన పార్టీని మంచి బలపడే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అందుకు సహకరించాలని. ఇంకా ఎన్నికలు 75 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఎన్నికల మీద కూడా ఆలోచన పెట్టాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు వాళ్ళే ఓట్లేసేస్తారనుకుంటే ఇంకా అంత పరిణితి చెందలేదు. బేస్ లేకుండా ఓటేసేటటువంటి ఓటర్లు ఎక్కువ, బేస్ చూసుకుని ఓటేసేటటువంటి ఓటర్లు తక్కువ. కాబట్టి వాళ్ళందరినీ కూడా మన వైపు తిప్పుకోవడానికి మీ మౌత్ ప్రచారాన్ని ఉపయోగించి మీరు అందరూ కూడా కష్టపడాలి అని చెప్పి, ఈ రోజు నుంచే కష్టపడాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన గురువారంతో 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు డి దుర్గా ప్రసాద్, సిహెచ్ పుష్పలు మాట్లాడుతూ 2021 నుండి జీజీహెచ్లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన కృష్ణ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా పీఎఫ్ చెల్లింపుల్లో యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండి కత్తిరింపులు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు అధికారులకు చాలా సార్లు విన్నవించామని అన్నారు. స్పందన లేకపోవడం వల్లనే ఆందోళన బాట పట్టామని అన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబుతో పాటు యూనియన్ నాయకులు జయలక్ష్మి ప్రియ, ఎస్ వాసు, కృష్ణవేణి, రమణమ్మ, తలుపులమ్మ, భాగ్యలక్ష్మి, బి శ్రీకాంత్, ఎం యేసు, ఎం రవి, వసంత్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. గత 24 సంవత్సరాల నుంచి మేము శానిటేషన్లో పనిచేస్తున్నామండి. జీజే శానిటేషన్లో పనిచేస్తున్నాం. అయితే మాకు కనీస వేతనాలు ఇవ్వకుండా వరకు మరి తక్కువ జీతంతోనే మరి ఇప్పటి వరకు మేము కొనసాగడం అయింది. చూస్తే రేట్లు చాలా అదనంగా పెరిగిపోయి ఉంది. మరి చుట్టి అద్దె కట్టుకోవాలన్నా, కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా అదనంగా అన్ని రేట్లు పెరిగిపోయాయి. కానీ మా జీతాలు మరి పెరుగుతలేదండి. మరి తక్కువ జీతాలతో మరి ఇల్లులు గడుపుకోవాలా, పిల్లలకే మరి పోషించుకోవాలా మరి మాకు అర్థం అవుతలేదు. మరి ఏదైనా సరే ప్రతి అధికారులు మరి మాపై దృష్టి ఉంచి మా కనీస వేతనాలు పెంచాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు మరి పిఎఫ్ మరి అయితే 2 విధాలుగా మా వైపు నుంచి కటింగ్ చేసేసి మరి మాకు చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారండి. మరి మేము అది అడిగితే ఇప్పుడు సమాధానం చెప్పలేదు. మరి అందుకని మేము రోడ్డు ఎక్కామండి. మరి ఇప్పుడే మా పరిష్కారం మరి మా పిఎఫ్లకు కానీ మా జీతం కానీ పరిష్కరించకపోతే ఇంకా ఆందోళనలో దిగుతామండి. మరి ఇంకా మేము మరి ఎన్నోసార్లు మేము చెప్పినా మరి మా అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. మరి ఇప్పటికైనా మా పట్టించుకోవాలి మరి ఆశపడుతున్నామండి. మేము ఎంతో శానిటేషన్ అంతా ఎంత చండాల పని చేస్తామో అందరూ చూస్తారండి. అంత చండాల పని చేసినా మాకు మరి ఎవరు గుర్తు వస్తలేదండి. మాకు గుర్తుపడతలేదు. ఒకటి మాకు ఆ శానిటేషన్ పని చేయాలంటే ఎవరు రారు ముందుకి. అలాంటి మేము చేస్తున్నాము. మరి మా యొక్క కడుపులు కానీ మేము కానీ సుఖంగా ఉండాలంటే మరి మాకు జీతాలు పెరగాలండి. మా జీతాలు పెంచే విషయంలో మరి అధికారులు మాట్లాడాలని, అధికారులు మరి సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. మరి అందరికీ ధన్యవాదాలండి. జీహెచ్లో గత 24 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అయితే టీఎఫ్ఈఎస్ఏ ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఒక వైపు మాత్రం ఇంకొక కాంట్రాక్ట్ అధికారం వైపు చేసేది. కానీ ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పటి నుంచి 2 వైపులా మా వైపు కట్ చేస్తున్నారు. అదేం సార్ అని చెప్పేసి అడిగితే అది మాకు జియో లెటర్ అలా వచ్చిందని చెప్పేసి చెప్పారు. అదే మాట పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి పిఎఫ్ ఆఫీసర్ గారికి అడిగితే మాకు ఒక లెటర్ వినపత్రం ఇవ్వండి అని చెప్పారు. అలాగే పిఎఫ్ ఆఫీసర్ వినపత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన జిల్లా కలెక్టర్ గారికి కలవాలని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ గారికి కలిసాం. ఆ తర్వాత ఆయన మా వల్ల కాదు, మీ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కలవాలని చెప్పారు. సూపరింటెండెంట్ గారు కలిసాం. అలాగే 4-5 సార్లు కలిసినా మాకు ఎటువంటి స్పందన రాలేదు. ఈ ప్రభుత్వం మాకు ఎటువంటి స్పందన రాలేదని చెప్పేసి మేము రోడ్డు ఎక్కాల్సిన పని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ భావితరాలు బాగుండాలంటే విభజన హామీలు అమలు కావాల్సిందేనని, ప్రత్యేక హోదా, దాంతో వచ్చే రాయితీలు ఈశాన్య రాష్ట్రాలకు ఇంకా కొనసాగుతున్నప్పుడు అది ముగిసిన చాప్టర్ అనడం దుర్మార్గమని చలసాని శ్రీనివాస్, జెడి లక్ష్మీనారాయణ అన్నారు.
కాకినాడ పిఆర్ కళాశాలలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో విద్యార్థులకి భావి తరాలకి ప్రత్యేక హోదా, దాంట్లో వచ్చే రాయితీలు ఎంత అవసరమో వివరించారు. అలాగే విద్యార్థులు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన విషయాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ పై కూడా విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. 2019 ముందు కంటే తర్వాతనే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఉద్యమం గట్టిగా చేశామని, అయితే మేజర్ మీడియాలో రాకపోయినా ఉద్యమం ఆపినట్లు కాదని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వందలాది కార్యక్రమాలు చేపట్టామని చలసాని శ్రీనివాస్ అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి నమ్మక ద్రోహం చేసిందని, గత 9 బడ్జెట్లలో మోసాన్ని మిగిల్చిందని, ఈ బడ్జెట్ లో కూడా పెద్దగా చేసేది లేదని, దీని మీద ఎంపీలే ధైర్యంగా ఢిల్లీలో పోరాడాలని అన్నారు. డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఢిల్లీలో ప్రత్యేక హామీల సాధన సమితి ధర్నాలతో సహా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఈ ప్రస్తుత ప్రభుత్వానికి ఆఖరి పార్లమెంట్ సమావేశాలు కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా పార్లమెంట్ లో దీన్ని లేవనెత్తాలని, లేకపోతే ఆంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. గత 6 సంవత్సరాలుగా హోదా పేరు ఎత్తని వారు కూడా ఈ మధ్యన ఉద్యమాల్లోకి రావడం హర్షణీయమని, అందరితో కలిపి ప్రత్యేక హోదా విరమణ సాధించుకోవాలని, అంతే తప్ప దీన్ని రాజకీయాలకు వాడుకోవద్దని సూచించారు. ఆత్మత్యాగం చేసిన వారందరికీ నివాళులర్పిస్తూ వారు త్యాగం చేసింది మీలాంటి భావితరాల కోసమేనని అన్నారు. సమావేశంలో పిఆర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ ఆంజనేయులు, అలాగే పూర్వ కళాశాల విద్యార్థులు పి పులిరాసు, రవితేజ, చెన్నై నుంచి వచ్చిన శివరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా ఎప్పుడు విషయ పరిజ్ఞానం చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనకు విషయ పరిజ్ఞానం ఉంటుందో అప్పుడు మనం కొత్తగా ఆలోచించడం మొదలు పెడతాం, ప్రశ్నించడం కూడా మొదలు పెడతాం. దానికి కావాల్సింది విషయ పరిజ్ఞానం. కాబట్టి మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి, విషయాల గురించి సమయం కేటాయించి చదవండి. కానీ ప్రస్తుతం నాకు తెలిసింది ఏంటంటే మీరు 30 సెకండ్ల కన్నా ఎక్కువ ఏది చూడాలని తెలిసింది. ఈ మధ్య షార్ట్స్, రీల్స్ అని కొత్త వచ్చాయి. అవి 30 సెకండ్లలోనే ఉండాలండి. నాకు చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు, సార్ ఈ మధ్యకాలం పిల్లలు ఎక్కువ చూడరు, 30 సెకండ్లు అవ్వగానే అది ఎక్కువ అయిపోతే దాన్ని వెంటనే మార్చేస్తుంటారు అని చెప్పేసి. దానివల్ల ఏమవుతుందంటే మన విషయ పరిజ్ఞానం అన్నది తక్కువ అవుతుంది. అందువల్ల మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి కొద్దిగా సమయాన్ని మనం కేటాయించాలి. రోజు న్యూస్ పేపర్ చదవడానికి టైం మనం వినియోగించుకోవాలి. ఒక న్యూస్ పేపర్లో చాలా విషయాలు తెలుస్తుంది. మనం సాధారణంగా న్యూస్ పేపర్ తీసుకుంటే స్పోర్ట్స్ పేజ్ చూస్తాం, సినిమా పేజీ చదువుతాం, మిగతా విషయాలు పెద్దగా చదవట్లేదు మనకి. అందువల్ల విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి, ఎందుకంటే మీ మీద భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో ఆ విధమైన భారతదేశ భవిష్యత్తు మీరందరూ కూడా పూర్తి చేయాలంటే మీరందరూ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కాలేజీకి రావడం చాలా అదృష్టం. ఎందుకంటే 1853వ సంవత్సరంలో అనుకుంటాను ఇది ఒక స్కూల్ గా ప్రారంభించబడింది. ఆ తర్వాత 1887లో ఇది కాలేజీగా మారింది. అప్పటి నుంచి ఈ కాలేజీ ఎంతో మంది గొప్ప వ్యక్తులని సమాజానికి అందించిన ఒక విశిష్టమైన కాలేజీ. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలన్నా, భారతదేశంలో విద్యా విధానం గురించి చెప్పుకోవాలన్నా కూడా మన ఈ కాలేజీ యొక్క పేరు అందరికీ తెలిసింది. ఖచ్చితంగా పెద్దవాళ్లలో 4గురిలో కనీసం 3 ఈ కాలేజీలో చదివిన వాళ్ళుగా ఉంటారు. అటువంటి కాలేజీకి ఈరోజు ప్రిన్సిపల్ గారిని, వైస్ ప్రిన్సిపల్ గారిని కలవడం, కాలేజీ విషయాలు తెలుసుకోవడం చాలా అదృష్టం. ఈరోజు మీరు సార్ జేడి లక్ష్మీనారాయణ గారి వీడియోస్ చూస్తుంటారు. ఎంతమంది చూస్తుంటారు? మీరు చూసారు? ఏమన్నా చాలా మంది చూస్తుంటారు అనుకుంటున్నాను. లేకపోతే ఈరోజు నుంచి చూడండి. సార్ మీకు తెలిసిందే ఐపీఎస్ అయ్యారు, తర్వాత వాలంటీర్ తీసుకున్నారు. ముఖ్యంగా నాకు తెలిసి ఒకవైపు రైతుల కోసం పోరాడుతూ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళ వైపు ఉండి వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం ఆయన ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఒక ప్రాక్టీస్ గా పెట్టుకున్నారు. అదేవిధంగా వాళ్ళతోనే జరగలేదు. ఇప్పుడు
గాంధీ గారు చూస్తే అన్ని వర్గాలని కలుపుకున్నారు ఆయన. అటు ఫార్మర్స్, ఇటు ఉమెన్, అటు సంస్థ అనేది అందరినీ కలిపి ఒకే త్రాటి మీద తీసుకొచ్చి ఏ విధంగా చివరికి సక్సెస్ఫుల్ గా మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. సార్ కూడా అంతే, స్టూడెంట్స్ కూడా మీకు మంచి మోటివేషన్ కల్పిస్తారు. ఆయన చాలా ఇంపాక్ట్ అనే సంస్థ తరఫున చాలా మోటివేషన్ క్లాస్ లో తీసుకున్నారు. అలాంటి వ్యక్తి